ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈరోజు నీ కోరిక నెరవేరుతుంది. నీ మనసు ఎంత భారంగా ఉందో నాకు తెలుసు కదా. నాపై నమ్మకంతో ఒక్క నిమిషం ఈ సాయి ఏం చెప్పబోతున్నాడో ఆలకించు అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్న పరమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్న వారు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు తప్పకుండా నీవడిగినటువంటి నీ కోరికలో ఒక మంచి మార్పు అయితే రాబోతుంది. నీ మనసు ఎన్నో రోజులుగా ఎంత భారంగా ఉందో నాకు తెలుసు. నాపై నమ్మకం ఉంచి ఈ సాయి అసలు ఏం చెప్పబోతున్నాడో పూర్తిగా ఆలకించు. తరువాత నీ మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది. మరి ఈ సాయి మాటలను ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ. నిన్ను అర్థం చేసుకునేవారే లేక కనీసం నిన్నుగా కూడా గుర్తించకుండా ప్రతి విషయంలోనూ నిన్ను అవమానిస్తూ కేవలం ఎదుటివారి ఆనందాన్ని, అలాగే వారి యొక్క విలాసవంతమైనటువంటి జీవితానికి కేవలం ఒక తోడుంటే చాలు, అది నువ్వై ఉండాలి అని వారు నిన్ను ఎన్నో రకాలుగా మోసం చేస్తూ వస్తున్నారు. కానీ నువ్వు మాత్రం అదేమీ కూడా గుర్తించలేక గుడ్డిగా వారినే నమ్మి మోసపోతూ వస్తున్నావు. నీ మనసు చాలా మంచిది. నువ్వేది చేసినా నీ కుటుంబ క్షేమం కోసమే చేస్తున్నావు. కానీ ఎదుటివారి మాత్రం నిన్ను, నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటూ వారికి కావలసినటువంటి ప్రతీదీ నీ నుండి పొందుతూ వారు మాత్రం సంతోషంగా కాలం వెళ్ళబుచ్చుకుంటూ గడుపుతున్నారు. కానీ నువ్వు మాత్రం అలుపెరగనటువంటి కష్టజీవిగా మారిపోయావు. నీ కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా నిరంతరం వారి కోసం తిని తినక కష్టపడుతూ ఆరోగ్యం బాగోలేకపోయినా వారు బాగుంటే చాలు అని ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నావు. ఈ ప్రపంచానికి వారిని పరిచయం చేస్తావు. అలాగే వారి ప్రతి విషయం వెనుక నీవు, నీ భర్త అండగా నిలిచి వారిని పెంచి పోషించి చదివించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి కోసం ఒక ఉన్నతమైనటువంటి సమాజంలో గౌరవమైనటువంటి జీవితాన్ని కలిగించారు. అలాగే వారి ఆరోగ్యం బాగులేకుంటే వారి కోసం అహర్నిశలు పూజలు ఉపవాసాలు ఉంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని చెప్పి నా వంతుగా నా యందు మీరు మొరపెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నీకు వచ్చినటువంటి కష్టాన్ని చూసి నేనే సహించలేకపోతున్నాను. అలాగే వారిని ఏదో ఒక విధంగా వారికి బుద్ధి చెప్పి వారికి తగినటువంటి శిక్ష వెయ్యాలి అనుకుంటూ ఉండే ప్రతిసారి నీ ప్రార్థనలు నాకు అడ్డుగోడగా మారిపోతున్నాయి. నువ్వు ఇప్పటికీ కూడా ఇంత జరిగినా కూడా నిద్రలేచిన మొదలు పడుకునేంత వరకు వారి క్షేమమే కోరుకుంటావు. నిస్సహాయంగా ఉన్న పరిస్థితిలో కూడా నా వద్దకు రోజు వస్తావు. వచ్చి పోనీ నీ కోసం ఏదైనా అడుగుతావేమో అని నేను కూడా నీ ప్రతి ప్రార్థన కూడా వింటూనే ఉంటున్నాను. కానీ నువ్వు మాత్రం బాబా, నా బిడ్డల భారం నీదే తండ్రి, వారి క్షేమం నా క్షేమం, వారి సంతోషం నా సంతోషం, వారిని ఎప్పుడు కంటికి రెప్పలా నేనున్నా లేకున్నా ఎలాంటి కష్టమూ వారికి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే బాబా అని వారు పసితనం నుండి ఇంకా బయటపడలేదు కాబట్టి వారిని శిక్షించవద్దు. వారి తప్పులను మన్నించే బాధ్యత నీదే అని నాకు అడ్డుగా నీ ప్రార్థనలు పెడుతున్నావు. మరిక వారికి నీకు చేసినటువంటి అన్యాయానికి ప్రతిఫలంగా ఏదో ఒక బుద్ధైతే చెప్పాలి అనుకుంటే నీ వల్ల నేను వారిని ఏమీ శిక్షించలేకపోతున్నాను. కానీ ఒకటి, నేను వారిని శిక్షించకపోయినా వారిని కాపాడుతూ ఉంటున్నా కాలం అనే దానికి మాత్రం వారు తప్పకుండా బలి అవ్వాల్సిందే. కాలం ఎవ్వరి మాట వినదమ్మా. ఎవరు ఏది చేస్తే తిరిగి వారికి అదే ఇస్తుంది. అది దాని నైజం. కాబట్టి వారికి శిక్ష కాలమే వేయాలి. నువ్వు ఈరోజు రోడ్డున పడి కనీసం నీకు ఒక్కపూటైనా అన్నం పెట్టేవారు కానీ ఒక మంచి పలకరింపుకు కూడా నోచుకోలేక నా అనేవారు లేక ఇలా అందరూ ఉన్న అనాథలా నిన్ను రోడ్డున నిలబెట్టినటువంటి నీ బిడ్డలు తప్పకుండా శిక్షను అనుభవిస్తారు. ఏదైనా ఒక సమయంలో వారికి నీ యొక్క బంధం విలువ, నీ ప్రేమ విలువ తెలిసి వస్తాయి. కనిపించే దైవాలే తల్లి, తండ్రి, గురువు. ఈ విషయాలను వారు మర్చిపోయి వారి సంతోషాల కోసం కేవలం నిన్ను ఇన్ని రోజులు ఆటబొమ్మల్లా చేసి ఆడుకున్నారు. బిడ్డను కనేటప్పుడు తల్లి పడే నరకం, వారిని పెంచి పోషించేందుకు తండ్రి చేసే శ్రమ రెండూ వారికి తెలిసే రోజు వస్తుంది. అలాగే వారికి ముందు నుండి అన్ని విలువల గురించి అవగాహన కలిగించేలా పెంచుంటే ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితిని వారు తీసుకువచ్చేవారే కాదు.
మీరు చేసిన అతి గారాబం, అడిగిన దానికి, కాని దానికి అనవసరమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని వారికి ప్రోత్సహించి మీకు మీరే పెద్ద నష్టాన్ని తెచ్చుకున్నారు. కొందరు తల్లి, తండ్రి లేని అనాథలుగా ఉంటే, కొందరు ఉండి కూడా అనాథలుగా మారడానికి, వారిని వదిలించుకోవడానికి సిద్ధమవుతున్నారు. నేటి సమాజం అసలు ఎటుపోతుంది? ఎలాంటి దారుణ పరిస్థితులు మీకు మీరే తెచ్చుకుంటున్నారు? జీవితాన్ని ఇవ్వడం, అందుకు మీకు కావలసిన సదుపాయాలు అన్నీ కల్పించడం భగవంతుని బాధ్యత. కానీ ఆ జీవితాన్ని మీరు ఏ విధంగా చక్కగా తీర్చిదిద్దుకొని అమర్చుకుంటారు అనేది మాత్రం కేవలం మన చేతుల్లోనే ఉంటుంది. తల్లి, తండ్రి ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నవారికి అసలు ఎందులోనూ అపజయం అనేది ఉండదు. వారి కంట కన్నీరును కానీ, వారిని బాధపెట్టే పనులను చేసి, వారిని అవమానపరిచేలా మన జీవితం మనము ప్రవర్తిస్తే, ప్రస్తుత పరిస్థితి మనకు సంతోషంగానే అనిపిస్తున్నా, అది ఏదో ఒక రోజు మనకు తప్పకుండా ఎదురుపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా జీవితంలో మీకు ఇచ్చినటువంటి బంధాలను మీరు వదులుకోకండి. చివరి రోజుల్లో వారికి కావాల్సింది మీ ఆస్తులో లేదా మీరిచ్చే గౌరవాలో కాదు. మిమ్మల్ని ఈ భూమి మీదకు తెచ్చిన రోజు నుండి మీరు ప్రయోజకులైతే చూడాలనుకునేటటువంటి ఎలాంటి కల్మషము కానీ, ఎలాంటి స్వార్థము కానీ లేనివారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అంటే అది కేవలం తల్లిదండ్రులే. కాబట్టి వారికి మీరు ఆస్తులు ఇవ్వక్కర్లా. ప్రేమగా వారితో ఒక పలకరింపు, పట్టెడన్నం, వారికి ఉండేందుకు సదుపాయం, అంతే. ఆ సంతోషాన్ని ఇస్తే చాలు. మీరు దేనికి వారి సంతోషాన్ని కానీ, వారి ప్రేమను కానీ వెలకట్టలేరు. అందరూ ఉండి తల్లిదండ్రులను అనాథలుగా చేసి మీ సంతోషాన్ని చూసుకోకండి. పసిపిల్లలతో సమానమైన వారి నిష్కల్మషమైనటువంటి ప్రేమను, వారి ఆశీస్సులను కోల్పోకండి. ఒక్కసారి వారు కోల్పోతే, అలాగే వారి ప్రేమను కోల్పోతే అందరూ ఉన్నా మనం అనాథలమే. చూడు తల్లి, ఈ రోజున నువ్వు ఇలా రోడ్డున నిలబడి ప్రతిరోజు కూడా కృంగి కృషించిపోతూ, నాకు ఈ జీవితంలో ఇక ఏమీ అవసరం లేదు బాబా, నేను అడుగుతుంది కేవలం ఒకే ఒకటి, వారిలో మంచితనం, అలాగే మంచి మార్పు వస్తే చాలు అని అడిగావు కదా. తప్పకుండా వారిలో మంచి అనురాగాన్ని, అలాగే మంచి స్వభావాన్ని కలిగే విధంగా వారిలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. ఆ మార్పుతో తల్లి, తండ్రి అంటే ఏమిటో వారికి పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాను. అలాగే మీ ప్రేమను, మీరు చేసినటువంటి కృషిని వారికి వారు తప్పక తెలుసుకుంటారు. చివరి రోజుల్లో నువ్వు అడిగినటువంటి ప్రేమను, వారి ఆప్యాయతను నువ్వు తప్పక పొందేలా చేస్తాను. ఈరోజు నీ కోరిక నెరవేర్చకపోతే ఇక ఈ బాబా ఉన్నది ఎందుకు చెప్పు? నాకు కావాల్సింది మరి మీ సంతోషమే కదా. మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. మీరు ఇలా ప్రతిరోజు కూడా దుఃఖంతో ఉంటే ఈ బాబా మాత్రం దుఃఖంగా ఉండడా? మీ మనసును, అలాగే మీ ప్రేమను, అలాగే మీ భక్తిని సర్వస్వము నాకు త్యాగం చేసి, మీ మనసులో ఉన్నటువంటి ప్రతి భావాన్ని నాతో పంచుకుంటూ, ఏది జరిగినా కూడా అంతా నీదే భారం బాబా అనుకుంటూ నాపై ఇంత భారాన్ని మోపినప్పుడు మిమ్మల్ని ఇలా ప్రతిరోజు కూడా దుఃఖానికి గురిచేసే విధంగా చేయడంలో ఎలాంటి అర్థమూ ఉండదు. కాబట్టి తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. నీ మనసులో ఉన్నటువంటి భారాన్నంతా దించేస్తాను. నాపై నమ్మకంతో ఈ మాటలన్నీ విని, అలాగే నా బాబా ఏదో ఒక సహాయం చేస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీకు నిరుత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురు కానివ్వను. ఇది నా ప్రమాణం. విన్నారు కదండి బాబాగారి సందేశం. మీ అందరికీ కూడా ఈ సందేశం నచ్చింది అనుకుంటున్నాను. కొంతమంది కామెంట్ బాక్స్లో నా కోరిక నెరవేరడం లేదు, కొన్ని సంవత్సరాల నుంచి నేను బాబాని అడుగుతున్నాను, మీరు ప్రతిరోజు ఇలాగే చెప్తున్నారు కానీ నా కోరిక నెరవేరడం లేదు అని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఎవరి కర్మానుసారంగా, అంటే వారి జీవితంలో వారు చేసుకున్నటువంటి కర్మానుసారంగానే మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి సంఘటన జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఒక సంవత్సరం పడితే, కొంతమందికి ఒక నెల పడితే, కొంతమందికి ఒక రోజులో వారి కోరికలు కానీ, వారి సమస్యలు కానీ తొలగిపోతాయి. అంతవరకు మనం ఏం చేయలేమండి. అంతవరకు ఆ మంచి రోజులు వచ్చే వరకు అంతా భగవంతునిపై భారం వేసి మన మన యొక్క మనసును మనమే ప్రతిరోజు కూడా చక్కగా, ఎవరో వచ్చి మనకు ధైర్యం చెప్పకపోయినా మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ, మన జీవితాన్ని మనమే చక్కగా మలుచుకుంటూ ఆనందంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ సందేశాన్ని ఈరోజు ఇంతవరకు ముగిస్తున్నాను. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.